శ్రీశైలంలోని పాతాళ గంగలో 700 అడుగుల లోతులో నీటిలో మునిగి ఉన్న ఉబ్బిలి బసవన్న గురించి మీకు తెలుసా? పరమశివుడికి మహాభక్తుడైన ఒక శిల్పి కేవలం 40 రోజుల్లో శ్రీశైల మల్లన్నకు 2 అద్భుతమైన జంట నదులను తయారు చేస్తాడు. కానీ వాటిని కృష్ణానదిని దాటించి శ్రీశైలం ఎలా తీసుకువెళ్లాలో అని ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఆ రాత్రి మహాశివుడు కలలో కనిపించి, నీ శ్రమ వృధా అవ్వదు, ఈ తాళ్లను నందులకు కట్టి వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలానికి వెళ్లమని పరమశివుడు చెప్తాడు. అప్పుడు ఆ శిల్పి ఉలిక్కిపడి లేచి చూడగా ఎదురుగా 2 తాళ్లు కనిపిస్తాయి. ఆనందంతో ఆ 2 తాళ్లను తీసుకువెళ్లి నందులకి కట్టి వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలానికి బయలుదేరాడు. ఆ నంది శిల్పాలు నిజమైన నందులుగా మారి ఆ శిల్పి వెనక వస్తూ ఉన్నాయి. పాతాళగంగ చేరుకొని కృష్ణానదిని దాటుతుండగా ఒక నంది కాలు రాళ్లలో ఇరుక్కుపోయినట్లు అనిపించి ఆ శిల్పి వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు ఆ నంది చైతన్యం కోల్పోయి మళ్లీ శిల్పంగా మారిపోయింది. ఇక చేసేదేమీ లేక ఇంకో నందిని శ్రీశైలానికి తీసుకుని వెళ్లాడు. ఆ నందే శ్రీశైల మల్లన్నకు ఎదురుగా కొలువు తీరిన శనగల బసవన్నగా పిలువబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి భక్తి వీడియోల కోసం జయకేతనం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.